ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మరొక్కసారి మీ సన్నిధిలో మేమందరం కలిసి కూడుకొనుటకు, మా ఆత్మలను రక్షించుటకు, శక్తి కలిగిన మీ మాటలు ధ్యానించుటకు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కొద్దిసేపు మేము మాట్లాడుకునబో ప్రతి మాట కూడా మా వెనికిడిలో ఆశీర్వదించమని, తద్వారా మా జీవితాలను మరింత బలపరచమని మీ సన్నిధిలో దీనులుగా మీ పిల్లలుగా వేడుకొనుచు, మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట అందరికీ వందనాలు. ఫిలెమోను పత్రిక ధ్యానంలో 24 భాగాలు లేదా 24 సెషన్స్ను మనం ముగించుకొని 25వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఫిలెమోను పత్రికలోని 25 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయాన్ని, ఒకటే అధ్యాయం ఉంది కనుక 5 ప్రధాన భాగాలుగా ఈ అధ్యాయాన్ని లేదా ఈ పుస్తకాన్ని లేదా ఈ పత్రికను మనం విభజించుకొని మనం మాట్లాడుకుంటున్నాం. 5 ప్రధాన భాగాలలో 3 ప్రధాన భాగాలు మనం ముగించుకొని ప్రస్తుతం 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి ఈ 4వ ప్రధాన భాగాన్ని తిరిగి 5 ఉపభాగాలుగా మనం విభజించుకొని మాట్లాడుకుంటున్నాం. దయచేసి పత్రికను తెరిచి, అందరూ కూడా బైబిల్ తెరిచి ఫిలెమోను పత్రిక మీరు తీయగలిగితే, ఫిలెమోను పత్రిక 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఈ 4వ ప్రధాన భాగాన్ని తిరిగి మనము 5 ఉపభాగాలుగా మనం విభజించుకొని, అందులోని మొదటి ఉపభాగాన్ని ఇంతకుముందు సెషన్ వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. అనగా 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి ఈ పోర్షన్ని మనము మొదటి ఉపభాగముగా మనం మాట్లాడుకున్నాం. దానికి మనం ఒక సబ్ టైటిల్ ఇచ్చి మాట్లాడుకోవడం జరిగింది, అధికారము మరియు మనవి అని. ఇలా 11 వచనాలను పూర్తి చేసుకున్న మనం ఈరోజు మనము 4వ ప్రధాన భాగమైన 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగములో ఉన్నటువంటి 5 ఉపభాగాలలో ఈరోజు మనము 2వ ఉపభాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. దాని అర్థం మొదటి ఉపభాగం పూర్తయింది అని. మొదటి ఉపభాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మనకు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. అది మనము దేవుని కృప వలన దిగ్విజయవంతంగా మనం ముగించుకొని, అధికారము మరియు మనవి అనేటువంటి ఒక చిన్న సబ్ టైటిల్ ఇచ్చి చక్కగా మాట్లాడుకోవడం జరిగింది. అనేకమైన విషయాలు అందులో మనం మాట్లాడుకొని ఆత్మీయంగా బలపడడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు 2వ ఉపభాగంలోనికి మనం ప్రవేశిద్దాం. అది 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఈరోజు మనము 4వ ప్రధాన భాగంలోని 2వ ఉపభాగంలోనికి ప్రవేశిస్తున్నాం. అది 12వ వచనము నుండి 14వ వచనము వరకు. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఇద్దాం. దీనికి ఒక సబ్ టైటిల్, అదే 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి ఈ ఉపభాగానికి మనవి నిమిత్తమై వివరణ అని వ్రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనవి నిమిత్తమై వివరణ, దయచేసి అలా వ్రాసుకోండి. ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ప్లీ, ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ప్లీ అని వ్రాసుకోవాల్సిందిగా ఇంగ్లీష్లో అవసరమైతే అలా వ్రాసుకోండి. మనవి నిమిత్తమై వివరణ. ఆ సబ్ టైటిల్లోనే మనకు అర్థమవుతుంది ఎందు నిమిత్తమై ఆయన ఈ మనవి చేస్తున్నాడు అంటే. ఇప్పుడు ఒనేసిము గారిని ఫిలెమోను గారు చేర్చుకోవడానికి ఆయన ఒక వివరణ ఇస్తున్నాడు ఫిలెమోను గారికి. ఒకసారి మనము ఈ 12 నుంచి 14వ వచనం వరకు ఒకసారి చదివేసుకుంటే మనకు ఒక చిన్న అవగాహన వస్తుంది. తర్వాత మనం వివరణలోనికి వెళ్దాం. 12 నుంచి నేను చదువుతున్నాను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలెనని ఉంటిని, కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకిష్టము లేదు. ఇది
ఒక యజమానుడితో పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట పత్రికలో. ఒక విషయాన్ని ఇక్కడ జాగ్రత్త మనం గమనించాలి. చాలా విషయాలు ఈ రెండవ ఉపభాగంలో మనం నేర్చుకోబోతున్నాం. ఆ రెండవ ఉపభాగానికి ఈరోజు ప్రారంభం. నేను ఈ పత్రిక ప్రారంభించినప్పుడు ప్రారంభంలో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చాను. అది మరలా ఒకసారి నేను గుర్తు చేయాలి. ఈ పత్రిక వ్రాసే కాలానికి లేదా ఈ పత్రిక వ్రాసే సమయంలో రోమా సామ్రాజ్య పరిపాలన జరుగుతోందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు మనం. ఈ రోమా సామ్రాజ్య పాలనలో ఎక్కువగా కనిపించేది ఏంటి అని అడిగితే దాసత్వం, స్లేవరీ. ఎందుకనగా ఇటలీ అనేది చెప్పాలంటే ఒక చిన్న ప్రాంతం. ఆ ఇటలీ అనేటువంటి ఒక చిన్న ప్రాంతం ఎన్నో భూప్రాంతాలను ఆక్యుపై చేసుకొని ఎన్నో ప్రాంతాలను జయించి రోమీలు కాని వారిని కూడా వారి హస్తగతం చేసుకొని వారిని బానిసలుగా చేసుకొని ఒక భయంకరమైనటువంటి పాలన సాగిస్తున్న రోజులవి. అలాంటి సమయంలో ఎందరో ధనవంతులు, ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఎందరో ధనవంతులు, ఎందరో గనులు ఎందరినో దాసులుగా మలుచుకొని ఒక దాసత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్గా రోమా సామ్రాజ్యం కనబడుతోంది. ఆ దాసత్వానికి సంబంధించిన ఎన్నో కఠినమైనటువంటి చట్టాలు రోమీలు రూపొందించుకున్నారు. ఒక దాసుడు అనగానే ఒక యజమానుడి యొక్క ప్రాపర్టీ అని స్టార్టింగ్లో నేను చెప్పాను. ఆ రోజుల్లో ఆ ప్రాపర్టీ జనరల్గా ఒక వస్తువును మనం ప్రాపర్టీ అని అంటాం, కానీ ఒక మనిషినే యజమానులు మా ప్రాపర్టీ అని భావించేవారు. ఆ ప్రాపర్టీని తమకిష్టం వచ్చినట్టుగా వారు ట్రీట్ చేస్తూ, ఒకవేళ ఆ దాసులు గనుక ఏదైనా అన్యాయం చేస్తే, ఏదైనా ద్రోహం చేస్తే, ఏదైనా తప్పు చేస్తే ఆ యజమానులు చివరికి మరణదండన విధించినా కూడా రోమా చట్ట ప్రకారంగా అది ఆమోదయోగ్యమే. ఒక దాసుడు యజమానుడికి అన్యాయం చేయడం అన్నది, ఒక దాసుడు యజమానుడికి ద్రోహం చేయడం అన్నది చాలా తీవ్రమైనటువంటి నేరం. అలాంటి వ్యక్తి కనుక పారిపోతే దాసుడు, ఆ పారిపోయిన వ్యక్తి కనుక మరలా దొరికితే పరిస్థితి మాత్రం మామూలుగా ఉండేది కాదు. చెప్పాలంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి పరిస్థితి ఇక్కడ ఒనేసిము అనేటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి. ఒక యజమానుడికి అన్యాయం చేసి పారిపోయినటువంటి ఒక వ్యక్తి. ఇతను మారుమనసు అయితే పొందాడు, ఒక క్రొత్త జీవితాన్ని అయితే స్టార్ట్ చేశాడు, అంత బాగానే ఉంది. కానీ ఈ వ్యక్తి ఇప్పుడు తన యజమానుడి చేత అంగీకరించబడాలి. అలా అంగీకరించబడాలి అని అంటే ఆ యజమానుడికి చాలా పెద్ద మనసు ఉండాలి. ప్రత్యేకించి ఆనాటి సంస్కృతిలో, ఆనాటి పరిస్థితుల మధ్య ఆ యజమానుడి దాసుని స్వీకరించాలంటే ఆ మనిషికి చాలా విశాలమైనటువంటి హృదయం ఉండాలి. ఆ విషయాలన్నీ కూడా మనము ఇది మాట్లాడుకుంటుండగా ఒక్కొక్క భాగాన్ని మనం ముగించుకునేటప్పుడు మనకు అర్థమవుతాయి. అయితే ఈరోజు ప్రత్యేకించి ఈ 25వ సెషన్లో ఒక విషయంపై మనం ఫోకస్ చేయబోతున్నాం. దాన్నే ఈ రాత్రి జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం, ఎటువంటి కన్ఫ్యూజన్కి ఇక్కడ తావివ్వకుండా. పౌలు గారు ఇక్కడ ఫిలెమోను గారికి దాసత్వం గురించి స్ట్రైట్గా ఒక విషయాన్ని రాసేయచ్చు. కారణం, బైబిల్లో ప్రారంభం నుంచి దేవుడు దాసత్వాన్ని ఆయన ఎంటర్టైన్ చేసినవాడు కాదు. ఐగుప్తు అన్నదే ఒక దాసగృహం. ఆ దాసగృహము నుండి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని వచ్చి, ఒకవేళ మీ మధ్య ఎవరైనా పరదేశులు కనుక నివసిస్తూ ఉంటే వారిని మీరు దయగల హృదయంతో మీరు చూడాలి తప్ప కఠినులుగా వారితో మీరు ప్రవర్తించకూడదు. కారణం, ఒకప్పుడు మీరు కూడా దాసులే అన్న సంగతి మీరు మర్చిపోకూడదని చాలా చక్కగా ఉన్నతమైనటువంటి భావాలతో దేవుడు పరదేశులకు సంబంధించినటువంటి సెక్షన్స్ని పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీలకు ఇవ్వడం జరిగింది. దాసుల పట్ల దేవుడు ఎప్పుడు కూడా దయగల హృదయాన్ని ఆయన చూపించినట్టుగా, దయగల మనసుని ఆయన చూపించినట్టుగా మనం చూడగలం. దీనుల అండగా దేవుడు నిలబడ్డాడు, దీనుల పక్షాన దేవుడు నిలబడ్డాడు. అలాగే తన యందు భయభక్తులు కలిగిన వారు కూడా దాసులను మనుషులుగా చూడమన్నాడు. ముఖ్యంగా
కానీ దేవుని పిల్లలు, పౌలు గారు లాంటి వారు, అపోస్తలుల లాంటి వారు, అలాంటి వారు రోమీయుల మధ్య రోమా సామ్రాజ్యంలో బ్రతుకుతుండగా దాసత్వాన్ని బహిరంగంగా ఖండించేటువంటి పవర్స్ వాళ్ళకి లేవు. వారి యొక్క సోషల్ స్టేటస్ అనేది రోమీయులను ఎదిరించి, రోమీయులు చేసుకున్నటువంటి దాసత్వపు చట్టం ఏదైతే ఉన్నదో అది తప్పు అని ఖండించేంత పవర్స్ వాళ్ళకి లేవు. ప్రత్యేకించి ఒక సెన్సిటివ్ పరిస్థితిలో వారు క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతున్న రోజులవి. అప్పుడే పుట్టినటువంటి క్రైస్తవ్యం, అప్పుడే పుట్టినటువంటి క్రీస్తు సార్వత్రిక సంఘం, అప్పుడప్పుడే ఇంకా రెక్కలు విరుచుకుంటున్నటువంటి, రెక్కలు విశాలపరుచుకుంటున్నటువంటి రోజులవి క్రీస్తు సార్వత్రిక సంఘానివి. ఆ క్రీస్తు సార్వత్రిక సంఘానికి మూల స్తంభాలుగా అపోస్తలులు ఉంటే, అలాంటి వారు రోమా సామ్రాజ్య పాలనలో రోమీయుల చట్టం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఫిలెమోన్ అనేటువంటి వ్యక్తి తన కింద ఎందరో దాసులు ఉండగా, ఆ దాసులలో ఒక వ్యక్తి పారిపోయిన వాడు పౌలు యొద్దకు రాగా, వచ్చిన వాడిని తిరిగి యజమానుడి దగ్గరికి పంపుచుండగా, పంపుతున్న వ్యక్తి విషయంలో అసలు నువ్వేంటి దాసులను పెట్టుకోవడం ఏంటి ఫిలెమోను, అసలు ఈ దాసత్వం అన్నదే కరెక్ట్ కాదు, అసలు దాసత్వం అనేది మనం ఎప్పుడు ఎంటర్టైన్ చేయకూడదు, అసలు దాసత్వాన్ని మనం బహిరంగంగా ఖండించాలి, మనందరం కూడా బయటకు వచ్చి ఉద్యమాలు చేయాలి. అలాంటి మాటలు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎప్పుడు కూడా వారి బోధలలో కానీ, వారి పత్రికలలో కానీ, వారి వ్రాతలలో కానీ వారు ఎప్పుడు వ్రాయలేదు, వారు ఎప్పుడు చేయలేదు. బహిరంగంగా దాసత్వాన్ని వారు ఖండించడానికి బయటికి రాకుండా వారు మరి యొక్క విధానాన్ని ఎన్నుకున్నారు. ఆ దాసత్వపు సంఖ్యలను ఆ రోమా సామ్రాజ్య పాలనలో నుండి తెంపేయడానికి. దీనినే వివేకం అని అంటారు. ఈ పత్రిక అంతా మనం చదివేటప్పుడు రోమా చట్ట ప్రకారంగా 100 సెక్షన్లు ఉండొచ్చు, రోమా చట్టము క్రిందనే ఫిలెమోను గారు కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిలెమోన్ అనేటువంటి యజమానికి పైన రోమీల చట్టం ఉంది. ఆ రోమా చట్ట ప్రకారంగా తప్పు చేసిన దాసుడిని ఏమైనా చేయొచ్చు, ఏ శిక్ష అయినా విధించవచ్చు. అలాంటి సెక్షన్ల క్రింద ఫిలెమోన్ అనేటువంటి యజమాని ఉన్నాడని మర్చిపోకండి. కానీ ఆ చట్టాన్ని ఏమీ అనకుండా, ఆ చట్టాన్ని ఏమాత్రం కించపరచకుండా, రోమీల చట్ట ప్రస్తావన కూడా ఎక్కువగా తీసుకొని రాకుండా, మానవుల చట్టాలన్నిటికీ పైన ఉన్నటువంటి దేవుని చట్టం గురించి చాలా సెన్సిటివ్గా, చాలా సెన్సిబుల్గా ఫిలెమోను గారి దృష్టికి తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఒక యజమానివి, కానీ యజమానుడి అయినటువంటి నీవు ముందుగా ఒక క్రైస్తవుడని మర్చిపోకు, ఒక దేవుని కుమారుడవు, దేవుని బిడ్డవని మర్చిపోకు. దేవుని కోణంలో ఒక దాసుని ఎలా చూడాలో అలా చూడాలన్న సంగతి నువ్వు మర్చిపోకూడదని ఒక యజమానుడికి చాలా చక్కగా, జాగ్రత్తగా, సున్నితంగా ఈ పత్రిక రాస్తున్నాడు. దానే చెబుతున్నాను, మనము ఈ భూమి మీద జీవించేటప్పుడు, ఈ లోకంలో బ్రతికేటప్పుడు మనకు లౌక్యం అనేది ఒకటి ఉండాలి. వాక్యంతో పాటు లౌక్యం అనేది కూడా ఉండాలి. అది లేనప్పుడు అది మూర్ఖత్వం అవుతుంది. మనం ఉన్నటువంటి వాతావరణం ఏంటి, మనం ఉన్నటువంటి సమాజం ఏంటి, మనం ఉన్నటువంటి దేశం ఏంటి, ఆ దేశానికి ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటి, ఆ దేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం ఏంటి, ఆ దేశానికి ఉన్నటువంటి పీనల్ కోడ్ ఏంటి, ఆ చట్టాన్ని గౌరవిస్తూ మెరుగైన సమాజం కోసం క్రైస్తవులు ముందుకు సాగాలి. క్రొత్త నిబంధన చదివేటప్పుడు ముఖ్యంగా అపోస్తలుల కార్యముల నుండి పోయి మత్తయి సువార్త నుంచి అయినా కూడా ప్రకటన గ్రంథం వరకు కొన్ని విషయాలను రోమా చట్టాన్ని వారు దృష్టిలో పెట్టుకొని బహిరంగంగా కొన్ని విషయాలు ఖండించడానికి ముందుకు రాకుండా మెరుగైనటువంటి సొసైటీ కోసం ఆ రోజుల్లోనే, మెరుగైన సమాజం కోసం ఆ రోజుల్లోనే క్రైస్తవులు అన్నవారు ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించారన్న సంగతి ఇక్కడ మరలా నేను గట్టిగా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని గమనిద్దాం. అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కానీ ఓవరాల్గా పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు మనం చూస్తే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా వివేకము కలిగి ఉండాలి. ఒక రైలు బండి ఎదురుగా వస్తుంటే నాకు దేవుడు ఉన్నాడు కదా, నేను ఢీకొన్నా ఏం పర్లేదని చెప్పేసి ఆ రైలు బండికి ఎదురుగా ఢీకొనడానికి వెళ్తే అది మూర్ఖత్వం అవుతుంది, కానీ విశ్వాసం అనిపించుకోదు.
బైబిల్లో ఉంటుంది, వివేకము కలిగి దేవునిని వెదకాలి. అంటే ఈ భూమి మీద మనం బ్రతికేటప్పుడు దేవుణ్ణి తడులాడి కనుగొనుచు, దేవునిని మనము కనుగొనే క్రమంలో బుద్ధిహీనంగా బ్రతకకూడదు, వివేకము కలిగి బ్రతకాలి. ఆ వివేకము లోపించినప్పుడు ఖచ్చితంగా సమాజంలో మనము కష్టాలను, శ్రమలను ఎదుర్కోక తప్పదు. ఏదైనా మనలో జరిగింది అదే. వివేకం అనేది లేకనే ఒక అనామకుడు వచ్చి మాట్లాడితే ఆ అనామకునికి ఇంటి గుట్టు రట్టు చేసినటువంటి ఒక ఇల్లాలు చరిత్ర చూస్తున్నాం. ఆ ఇల్లాలుకి సపోర్ట్ చేసిన ఒక యజమాని చరిత్ర మనం చూస్తున్నాం. వివేకము లేనప్పుడు ఆపదలు కొని తెచ్చుకుంటాం మనం. కొన్ని మాటలు మనం సామెతల గ్రంథంలో చూస్తే బాగుంటుందేమో. 1 లేదా 2 మాటలు సామెతల గ్రంథంలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము తీద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనము చూద్దాం ఒకసారి. 22, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. అంటే పంది ముక్కుకు బంగారు కమ్మి ఉంటే లాభం ఏంటి? లాభం ఏంటి? అలాగే ఒక సుందర స్త్రీ, స్త్రీ అనగానే ఇక్కడ స్త్రీ అనుకోకండి, ఒక మనిషి, అందగాడు అయిండొచ్చు, సౌందర్యవతి అయిండొచ్చు, అంతున్నా కూడా వివేకము లేకపోతే వ్యర్థం, వ్యర్థం. ఒకసారి నేను ఇద్దరు అక్కా చెల్లెళ్ళ మధ్య జరిగిన ఒక సంభాషణ గురించి గలతీ పత్రిక చెప్పేటప్పుడు ఎప్పుడు చెప్పాను. ఆయన కూడా ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కనుక నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకరోజు రాత్రి ఇంటి పైన పడుకొని మాట్లాడుకుంటున్నారు. కింద పవర్ లేకపోయేసరికి ఇంట్లో ఇద్దరు పైన పడుకొని మాట్లాడుకుంటూ చెల్లి అక్కను అడుగుతోంది, ఒకవేళ ఈ అర్ధరాత్రి దయ్యాలు గనక వచ్చి నీకేం కావాలని నిన్ను కోరితే నువ్వేం కోరుకుంటావని చెల్లి అక్కను అడిగితే అక్కన్నది, నేనేం కోరుకుంటాను, మనకి ఇప్పుడు గాలి రావట్లేదు కదా సరిగా, ఇంట్లో పవర్ ఉన్నా పవర్ లేకపోయినా గాలి సరిగా రావట్లేదని పైకి వచ్చేసారు సమ్మర్లో. మనకు గాలి రావట్లేదు కనుక నేనేమంటానంటే చుట్టూ చెట్లన్నీ మీదకి ఎక్కేసి దయ్యాలు భూతాలు చుట్టూ చెట్ల మీదకి ఎక్కి ఆ చెట్లను మా కోసం గట్టిగా ఊపండి, మాకు గాలి వస్తుంది, చక్కగా పడుకుంటామని నేను కోరుతాననింది. అలా సమాధానం చెప్పిన అక్క చెల్లిని మళ్ళీ అడిగింది, మరి నువ్వేం కోరుకుంటావు దయ్యాలు వస్తాయనంటే అప్పుడు చెల్లి అనింది, ఒక అరగంట సేపు చెట్లు ఊపమని నేను ఎందుకు కోరుకుంటాను, ఎలాగో దయ్యాలు వచ్చాయి కనుక నా ఇల్లంతా కూడా ఏసీలతో నింపేయండి, అప్పుడు నేను పైన పడుకునే అవకాశం ఉండదు కదా అని అడుగుతాను. తిక్కదాని నువ్వు చెట్లు ఊపమని అడుగుతున్నావు, అరగంట చెట్లు వెళ్ళిపోతే తర్వాత మన పరిస్థితి ఏంటి, నీలాగల బుద్ధిహీనంగా చేయనను, ఇల్లంతా దయ్యాలను కోరి నేను ఏసీ వేయించుకుంటానని చెప్పింది చెల్లి. సరదాగా వాళ్ళు మాట్లాడుకున్న ఇక్కడ వివేకము, బుద్ధి, తెలివి అనేటువంటి ఒక పాయింట్ మీరు గమనించండి. అక్కడ సిచ్యువేషన్ ఒకటే, ఒకరు ఒకలా రెస్పాండ్ అవుతున్నారు, మరొకలా రెస్పాండ్ అవుతున్నారు. చిన్నపిల్లలకి అర్థం కావడానికి సరదాగా చెప్పిన మాట. ఇక్కడ 11వ అధ్యాయం 22వ వచనంలో వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిదనంటే వివేకము లేనప్పుడు శూన్యం, వివేకము లేనప్పుడు వ్యర్థం. అలాంటి మాటలు చాలా కనపడతాయి బైబిల్లో మనకు. ఇంకొక వచనాన్ని చూద్దాం. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం. ఆన్ ఎ సీరియస్ నోట్ లెట్స్ ప్రొసీడ్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. చివరి నెక్స్ట్ మాట, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. అంటే వివేకి, నేనేం చేస్తున్నాను ఇప్పుడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు, ఏం మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఏ నిర్ణయం తీసుకుంటున్నాను ఇప్పుడు, ఎలా ప్రొసీడ్ అవుతున్నాను ఇప్పుడు, నా అప్రోచ్ ఎలా ఉంది ఇప్పుడు అని కనిపెట్టి జాగ్రత్తగా ముందుకెళ్తాడు అన్న పాయింట్ ఇక్కడ మనకు అర్థం కావాలి. అది వివేకికి అవివేకికి ఉన్న తేడా. ఆల్ రైట్. 22వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ఒకసారి. 3, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. వన్స్ అగైన్,
బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిగల వారికి, బుద్ధి లేని వారికి, జ్ఞానము గల వారికి, జ్ఞానము లేని వారికి, వివేకము కలిగిన వారికి, అవివేకులకున్న తేడా చెబుతున్నాడు ఇక్కడ. అపాయం వస్తే కొన్ని సందర్భాలలో దాగుకోవడమే మంచి లక్షణం. అంటే అపాయాన్ని ఎదిరించకుండా అపాయము నుండి తప్పించుకోవడం అన్నది కొన్ని సందర్భాలలో మంచి లక్షణం. అది లేదు నేను ఎదుర్కొంటాను, లేదు నేను ఢీ కొడతాను అంటే అది బుద్ధిహీనత అవుతుంది. యోచింపక, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడిపోదురు. ప్రత్యేకించి ఈ సీజన్ జరుగుతోంది కదా, కరోనా సీజన్. ఈ కరోనా సీజన్లో దాదాపుగా పాలకుల నుంచి సామాన్యుల వరకు ఏ విషయం పైన కూడా చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఆలోచించి వ్యవహరించేటువంటి ఒక పరిస్థితి ఈరోజు మన చుట్టూ వాతావరణం కమ్ముకుంది. అంత జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా దీన్ని ఆపలేని పరిస్థితి. లాక్డౌన్ అనేది ఎందుకు వచ్చింది అనుకుంటున్నాం? లాక్డౌన్ అనేది ఎందుకు 2-3 నెలల పాటు మనం పాటించాల్సి వచ్చింది? బయట ఆపద ఉంది, బయట అపాయం ఉంది. అపాయము బయట ఉండగా నేను ఎదుర్కొంటానంటే కుదరదు, మనం లోపలికి వెళ్ళిపోవాలి. లాక్డౌన్లో మనందరం తలుపులు మూసుకొని లోపల ఉండడం అన్నది ఇది మన చేతగానితనం అని చెప్పేసి, అలా కాదు నేను ఎదుర్కొంటాను బయటికి వెళ్తానంటే అది మూర్ఖత్వం అవుతుంది, బుద్ధిహీనత అవుతుంది. ఒక 2-3 నెలల వరకు చేయవలసిన ప్రయత్నము, చేయగలిగిన ప్రయత్నం చేసింది సమాజం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచన ఏంటి? ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆలోచన ఏంటి? తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటికి రండి, పని ముగించుకున్న తర్వాత వెంటనే వెళ్ళిపోండి, ఇంతకుముందు ఉన్నట్టుగా బయట ఎక్కువ కలిసి తిరక్కండి. ఒకవేళ బయటకు వచ్చినా కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, శానిటైజర్లను ఉపయోగించండి, ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండండి. ఎందుకింత? 6 అడుగుల ఆజానుబాహుణ్ణి కనిపించిన కరోనాను నేను ఢీకొట్టి నేను జయించేస్తానని చెప్పేసి మీసాలు మెలేసి నేను వెళ్ళిపోతానంటే కుదరదు. ఇక్కడ ప్రమాదం, అపాయం, ఆపద ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది వివేకుల లక్షణం. చివరికి ఎక్కడి వరకు వచ్చింది ఈరోజు ప్రభుత్వం? పిల్లలకు పరీక్షలు నిర్వహించాలన్నా కూడా 1కి 10 సార్లు, 1కి 100 సార్లు ఆ పాలనా విభాగం, పాలనా యంత్రాంగం అందరూ కూర్చొని ఆ శాఖకు సంబంధించిన మంత్రి, ఆ మంత్రి కింద ఉన్నటువంటి అధికారులు వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడచ్చు. చరిత్రలోనే ఒక 10వ తరగతి పరీక్షలు లాంటివి పెట్టాలా వద్దా, వీలైతే రద్దు చేద్దామనేటువంటి ఆలోచన వరకు ఈరోజు ప్రభుత్వం వస్తోంది అని అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు ప్రభుత్వాన్ని పట్టుకొని ఇది చేతగానితనం అని చెప్పేసి విమర్శించే పరిస్థితి ఈరోజు పౌరులది. పరీక్షలు పెడితే వచ్చేటువంటి ఆపదలేంటి, ప్రమాదం ఏంటి? పిల్లలకి పెడితే నష్టం ఎక్కువ జరుగుతుందా, పెట్టకపోతే నష్టం ఎక్కువ జరుగుతుందా అనేటువంటి లెక్కలు వేస్తోంది ప్రభుత్వం, ఆచి తూచి వ్యవహరిస్తూ. వివేకం గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, వివేకం గురించి మాట్లాడుకుంటున్నాం. మాస్కులు వేసుకోకుండా తిరగొద్దని చెబుతున్నారు, దగ్గర కరచాలనం చేసుకోవద్దని చెబుతున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటువంటి సాంప్రదాయానికి స్వస్తి చెప్పి చక్కగా నమస్కారం పెట్టుకోండి చాలని చెప్తున్నారు ఈరోజు. అలాగే గుర్తుపెట్టుకుందాం, ఈ ఫార్ములా ఖచ్చితంగా అన్ని విషయాలలో అప్లై అవుతుంది. వివేకంగా వ్యవహరించడం అన్నది ఖచ్చితంగా అన్ని విషయాల్లో అప్లై అవుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాల క్రిందట ఒక గ్రౌండ్ని కొంతమంది క్రైస్తవులు, ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, ఒక సంఘం వాళ్ళు ఎవరో బుక్ చేసుకొని 3-4 రోజుల మీటింగ్లు పెట్టుకున్నారు. 3-4 రోజుల మీటింగ్లు పెట్టుకొని గ్రౌండ్ పర్మిషన్ తెచ్చుకున్నారు, సౌండ్ పర్మిషన్ తెచ్చుకున్నారు, అన్ని పర్మిషన్లు తెచ్చుకొని మీటింగ్ స్టార్ట్ చేశారు. ఆ మొదటి రోజు ఇంకా పాటలు పాడుతున్నారు, బాగా సౌండ్ పెంచేసరికి గ్రౌండ్కు దగ్గరలో ఒక జడ్జి గారి ఇల్లు ఉందట. మన క్రైస్తవులు నిర్వహిస్తున్నటువంటి సభ ఏదైతే ఉందో గ్రౌండ్, ఆ గ్రౌండ్కు దగ్గరలో ఒక జడ్జి గారి ఇల్లు ఉండేసరికి ఆ రాత్రి జడ్జి గారు పోలీసులకు ఫోన్ చేసి కొంచెం సౌండ్ తగ్గించమని చెప్పండి అని అన్నాడు ఆయన. కొంచెం సౌండ్ తగ్గించమని చెప్పండి అని అన్నాడు ఆయన. అప్పుడు మనోళ్ళు ఏం చేయాలి? తగ్గించి పని నడిపించుకోవాలి.
తగ్గించి మీటింగ్ జరిపించుకోవాలి. అలా పోలీసులు వచ్చి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, లేదా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, అక్కడ నడిపించేటువంటి సోదరుడు ఎవరైతే ఉన్నారో, ఆయన దగ్గరకు వచ్చి కొంచెం సౌండ్ తగ్గించమని జడ్జి గారు చెప్తున్నారు ఫోన్ చేసి అనేసరికి, ఆ నడిపిస్తున్నటువంటి అయ్యగారు ఏం చేశారంటే మైక్ తీసుకొని, ఈరోజు దేవుణ్ణి మనము గొప్పగా, గట్టిగా, బలంగా మహిమపరచడానికి కొన్ని సాతాను దుష్ట శక్తులు మనల్ని అడ్డగిస్తున్నాయి, ఇంకా దేవుని స్తోత్రం, ఇంకా దేవుని మహిమపరుద్దాం గట్టిగా అని చెప్పేసి సౌండ్ పెంచాడు. తర్వాత ఏం జరిగింటుందో మీరు ఆలోచించండి. జడ్జి గారు ఫోన్ చేసినా, పోలీసులు వచ్చి చెప్పినా వినకపోగా పంచడేలాగా లేసేసరికి మీటింగ్లకు పంక్చర్ ఏర్పడింది. ఏం జరిగిందో చెప్పమంటారా? మీటింగ్ ఆన్ ద వెరీ ఆ మొదటి రోజే ఆ మీటింగ్లు క్యాన్సిల్ చేసేసి, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మరుసటి 2-3 రోజులు మీటింగ్లకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? బయటకు వచ్చి మనలాంటి వాళ్ళకే ఇలాంటి కష్టాలు వస్తాయి, ఇదంతా సాతాను శోధన అని చెప్పుకుందాము. బయటకు వచ్చి అవివేకం, అది మూర్ఖత్వం, అది మూర్ఖత్వం. పైనున్నటువంటి అధికారులు గౌరవప్రదంగా, ఆర్డర్లు కూడా పాస్ చేయలేదు, గౌరవప్రదంగా వారు వచ్చి ఒక విషయాన్ని కోరితే దాన్ని మనం గౌరవించొద్దు. దీన్నే లౌక్యం. నా పాయింట్ అదే ఈ రాత్రి, దీన్నే లౌక్యం. సై అంటే సై, డి అంటే డి అని ప్రభుత్వాన్ని డి కొడితే లాంగ్ రన్ని మనము మనసులో ఉంచుకొని సుదూరమైనటువంటి ఆలోచనలు కలిగి, దూరాలోచన కలిగి సాగదీసేనందుకే, లేకపోతే దురాలోచన అవుతుంది. అది దూరాలోచన కలిగి, దూరపు ఆలోచన కలిగి మనం జాగ్రత్తగా మన మాటలు కానీ, మన నిర్ణయాలు కానీ, మన తలంపులు కానీ, మన అడుగులు కానీ ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు వివేకులుగా బ్రతకాలి. అలా జరగకపోతే, అలా అవ్వకపోతే, అందుకే బైబిల్ మనకు పదే చెబుతుంది, నీ దగ్గర వాక్యం ఒకటి ఉంటే సరిపోదు, దానితో పాటు వివేకం అనేది కూడా ఒకటి ఉండాలి. ఆ వాక్యములో అంటే వాక్యంలో వివేకం లేదా అని అనుకోకండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వాక్యము నేర్పించే వివేకం మనకు ఉండాలి. రెఫరెన్స్లు ఒకటి ధరిస్తే సరిపోదు, చేతిలో బైబిల్ ఒకటి ఉంటే సరిపోదు. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎలాగో సందర్భం వచ్చింది కనుక మరలా ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నా. వచ్చే ఆదివారం నుంచి మందిరాలు తెరుచుకోవచ్చు, వచ్చే ఆదివారం నుంచి మందిరాల్లో కూడుకోవచ్చు అని ఒక అనుమతి వచ్చింది కదా అని ఇంతకు ముందులాగా మనం కూడుకునేటువంటి వాతావరణం ఉందా? అనుమతి అయితే వచ్చింది, అలాగని మనం ఇంతకుముందు కూడుకునేటువంటి వాతావరణం ఇప్పుడు ఉందా? ఆలోచించండి. లేదే, కొన్ని ప్రాంతాలు అయితే కనీసం బయట అడుగు పెట్టడానికి కూడా వీల్లేని పరిస్థితి. రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే సుమారు ఇండియా మొత్తం మీద సుమారు ఒక 10,000 కేసులు అన్నట్టుగా మనం వార్తలు విన్నాం. రోజుకి కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితులలో, రోజుకి వైరస్ యొక్క ప్రభావం పెరుగుతున్నటువంటి వాతావరణంలో ప్రభుత్వం అనుమతినిచ్చినా మనకు జాగ్రత్తగా ఉంటే మంచిదా, లేదు వెళ్ళిపోదాం దేవుడు చూసుకుంటాడని అనుకుంటే మంచిదా? ఆలోచించండి ఒకసారి. అన్ని మందిరాలలో 5 మంది 10 మంది 10 మంది 20 మంది మాత్రమే ఉండరు. దేవుడున్నాడు, చూసుకుంటాడు అని గుడ్డిగా ముందుకెళ్ళిపోతే కొన్ని సందర్భాలలో మనము అపాయాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఈ విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు, అలాగైతే దేవుని బలాన్ని నువ్వు శంకిస్తున్నావా? దేవుడు శక్తిమంతుడు కదా, మనల్ని కాపాడలేడా? మనల్ని కాపాడువాడు కొనుకోవడం నిద్రపోడు కదా, కూడుకుంటే ఏమవుతుంది? కేసులు తక్కువ ఉన్నప్పుడే మనం లాక్డౌన్గా లోపల ఉండిపోయాం. కేసులు ఎక్కువైన క్రమంలో మనము జాగ్రత్తకు మించిన జాగ్రత్త మనం తీసుకోకపోతే రేపొద్దున పరిస్థితులు మరింత తలకిందులైపోతే బహుశా ఒక నెల 2 నెలల తర్వాతనో 2 నెలలు 3 నెలల తర్వాతనో మనం చక్కగా కూడుకునేటువంటి వాతావరణం ఇప్పుడున్న దానికి కూడా మనం తలుపులు మూసేసుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుందేమో. జాగ్రత్త. ఇలాంటి వాతావరణంలో మనం వివేకము కలిగి నిర్ణయాలు తీసుకోవాలే కానీ మూర్ఖంగా మనం రెఫరెన్స్లు ఎత్తి మాట్లాడేసి కమాన్ ఏం కాదు దేవుడు చూసుకుంటాడని అనుకుంటే గాల్లో దీపం పెట్టి దేవుడు ఉన్నాడంటే ఎలా? అలాగని కొన్ని ప్రాంతాల్లో కూడుకునేటువంటి వాతావరణం ఉంటే, కూడుకునేటువంటి అవకాశం ఉంటే రైట్, ప్రొసీడ్, నో అబ్జెక్షన్. కానీ ఇంతకుముందు ఉన్నట్టుగా పరిస్థితులు ఇప్పుడు లేవు.
ఎవ్రీబడి నోస్, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది. ఇంతకుముందు ఇచ్చినట్టుగా బల్ల ఇవ్వడానికి కుదరదు. బల్ల ఇచ్చేవారు జాగ్రత్తగా ఉండాలి, బల్ల తీసుకునేటప్పుడు జాగ్రత్త. బల్ల తీసుకోవడం అంటే రొట్టె ద్రాక్షరసం నా ఉద్దేశం. రొట్టె విరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించండి ఒకసారి. మామూలుగా కొన్ని సహవాసాలలో అయితే ఒకటే గ్లాస్తో అందరూ తాగుతారు, ఒకటే గ్లాస్తో అందరూ తాగే వాతావరణం ఉంది ఈరోజు. సహోదరుల ఐక్యతను సూచిస్తుంది. అందుకే మేము ఒక గ్లాస్తోనే తీసుకుంటాం, ఒక గిన్నెలోనే అందరూ తీసుకుంటున్నాం అంటే గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక పాత్రలోనిది తాగమన్నాడే కానీ ఒక పాత్రతో తాగమని చెప్పలేదు. తేడా ఉంది. ఒక గిన్నెలోనిది తాగమన్నాడే కానీ ఒకటే గిన్నెతో తాగమని చెప్పలేదు. కనుక ఎవరైతే ఒకటే పాత్రతో పానీయాన్ని తీసుకునేటువంటి సాంప్రదాయం ఉందో లేదా అలవాటు ఉందో వాళ్ళు కూడా పునరాలోచించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. దీనికి మీరు సహోదరుల ఐక్యత, ప్రేమ అలాంటి మీరు తగిలించారనుకోండి, గుర్తుపెట్టుకుందాం, మనకు పరిశుద్ధత చాలా ముఖ్యం. అట్ ద సేమ్ టైం పరిశుభ్రత అనేది కూడా ఇక్కడ ముఖ్యం. మరి పరిశుభ్రత ముఖ్యమే. పరిశుభ్రతను గాల్లో కలిపేసి నేను పరిశుద్ధంగా ఉంటే చాలనడానికి వీల్లేదు. ఇక్కడ వివేకం అన్న పాయింట్పై నేను మాట్లాడుతున్నాను. మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మన చుట్టూన్నటువంటి వాతావరణాన్ని మనసులో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి అన్నదే మనం గమనించాలి. ఇక్కడ ఇదంతా ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఫిలేమోను పత్రికలో ఒనేసిము అనేటువంటి దాసుడు పారిపోయినటువంటి దాసుడిగా కనబడుతుండగా ఆ వ్యక్తిని మరలా యజమాని దగ్గరికి పంపించేటప్పుడు రేపు ఫిలేమోను గారు ఒనేసిము విషయంలో తీసుకోబోయే నిర్ణయం ఒనేసిము యొక్క భవిష్యత్తును నిర్ణయించేస్తుంది. ఆ మనిషి ఉండడమా పోవడమా? ఒక్కవేళ ఫిలేమోను గారు తొందరపడి ఒనేసిము విషయంలో రోమా చట్ట ప్రకారంగా వ్యవహరిస్తే ఇక ఒనేసిము హిస్టరీ క్లోజ్ అయిపోయినట్టే. ఆ విషయాన్ని బహిరంగంగా ఖండించకుండా చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్గా డీల్ చేస్తున్నాడు. కారణం, తన చుట్టూ ఉన్నటువంటి రోమియుల వాతావరణాన్ని పౌలు గారు మనసులో పెట్టుకున్నారు. అలాగనే కేవలం ఈ కేసు మాత్రమే కాదు, బైబిల్లోని ఎన్నో సందర్భాలు కూడా, ఆ సందర్భాలలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా అమోఘంగాను, అద్భుతంగాను, మనల్ని కూడా ఆలోచింపజేసే విధంగాను, మనకు పాఠాలు నేర్పించే విధంగాను ఉన్నటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవి ఖచ్చితంగా చూద్దాం. మాట్లాడుకుంటే చాలా ఉంటాయి, కానీ సమయాన్ని బట్టి కొన్ని చూద్దాం. ఉదాహరణకు కొద్దిసేపు రోమీయులను పక్కన పెడితే బబులోనీయులను మన మనసులో పెట్టుకుంటే, బబులోనీయుల మధ్య పరాయి దేశంలో, వన్స్ అగైన్ బబులోనీయుల మధ్య పరాయి దేశంలో దానియేలు గారు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఉన్నారు. అయితే వారు మొట్టమొదట కొనిపోబడినప్పుడు ఒక నపుంసకుల అధిపతి యొద్దకు వాళ్ళు చేర్చబడ్డారు. ఆ నపుంసకుల అధిపతి వీరిపైన కొంతమందిని సూపర్వైజర్స్గా నియమించినప్పుడు దానియేలు గారు, మిగిలినటువంటి ముగ్గురు స్నేహితులు వాళ్ళకున్నటువంటి రెగ్యులర్ మెన్యూ ఏదైతే ఉన్నదో, ఫుడ్కి సంబంధించి, ఆహారానికి సంబంధించి ఆ మెన్యూని వాళ్ళు ఫాలో కాకూడదు అనుకున్నారు. వాళ్ళకున్నటువంటి ఆధ్యాత్మిక చింత, ఆధ్యాత్మిక ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి దానియేలు గారికి, షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు. అలాంటి పరిస్థితుల మధ్య మీరు పెట్టేది మేము తినము అని డైరెక్ట్గా చెబితే ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మెన్యూ నాకు నచ్చలేదు, మీ ఆహారం మాకు నచ్చలేదు కదా, మేము తినము, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, మా వెనకాల దేవుడు ఉన్నాడు అన్న డైలాగులు కొట్టేశారనుకోండి, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అందువలన వారు వ్యవహరించిన తీరు ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. వారికి ఉన్నటువంటి లౌక్యాన్ని ఒకసారి గమనిద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం తీద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం నుండి చూద్దాం. 11. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా నేను ఏమని, భోజనమునకు శాకధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. ఆయన మాట తీరు చూడండి ఒకసారి. నేను తినమండి, తీసేస్తే ప్రాణాలు తీసేయండి పర్లేదు, అలా అనట్లేదు. కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడాలి, కానీ గట్టిగా మాట్లాడకుండానే పని జరిగిపోతుందనేటువంటి అవకాశం ఉన్నప్పుడు దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆ మాట చూడండి అక్కడ.
భోజనమునకు శాఖధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకప్పగించి మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగించు. We respect your authority, but please accept our plea. మీ అధికారాన్ని నేను గౌరవిస్తున్నాను, మీ అధికారాన్ని నా వెనకలో ఉన్నటువంటి మిగిలిన 3 స్నేహితులు కూడా గౌరవిస్తున్నారు. కానీ దయచేసి మా మనవి ఒక్కసారి ఒక 10 రోజుల వరకు దయచేసి మమ్మల్ని పరీక్షించవలసిందిగా మనవి చేస్తున్నాను. అంత గౌరవప్రదంగా ఆ పైనున్నటువంటి అధికారాన్ని గౌరవిస్తూ, గమనిద్దాం ఇక్కడ, ఆ పైనున్నటువంటి బబులోనీయుల అధికారాన్ని గౌరవిస్తూ దైవికంగా నడవాల్సినటువంటి ఒక తీరుని ఈ స్నేహితులు కలిగి ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. వివేకము కలిగి. అఫ్కోర్స్ అదే శద్రకు మేషాకు అబేద్నెగోలే తర్వాత అగ్నిలో పడడానికైనా సిద్ధపడ్డారు, అది వేరు. అదే దానియేలు గారి సింహబోన్లో పడడానికి కూడా ఇష్టపడ్డాడు, అది వేరు. అది ఇంకా ఆప్షన్ లేదు, ఇక ఎక్స్ట్రీమ్ కేస్ అది, ఇక ఫైనల్. అలాంటి పరిస్థితుల్లో కఠినంగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అవసరం లేనప్పుడు కూడా నేను సై అంటే సై, డి అంటే డి అంటే కుదరదు. ఇక్కడ అంత అవసరం లేదు. ఇక్కడ వివేకముతో నడుస్తున్నటువంటి తీరును ఒకసారి గమనించమని ఇక్కడ నేను ఆహ్వానిస్తున్నాను, మిమ్మల్ని ఆలోచించమని. అంతెందుకు, యేసుప్రభు దగ్గరికే వద్దాం. ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయనకున్నటువంటి వివేకము, జాగ్రత్త మనం గమనించాలి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటని అడిగితే, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగారు. దానికి ఇచ్చిన సమాధానం చూడండి. ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. అంటే ఒకవైపు కైసరు విషయంలో జరిగించాల్సింది జరిగిస్తూ, మీరు దేవుని విషయంలో తప్పు చేయకుండా ముందుకెళ్ళండి. అరశేకలు పన్ను వసూలు చేసేవారు వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు పన్ను చెల్లించిన విధానాన్ని, ఓవరాల్గా యేసుస్వామి వారి భౌతిక జీవిత యాత్రలో వివేకం అన్న పాయింట్ని చాలా జాగ్రత్తగా మనం చూస్తూ ఉంటాం. అలాగనే పౌలు గారు, ఈ ఫిలెమోను పత్రిక వ్రాస్తున్నటువంటి పౌలు గారి గురించి కూడా మనం మాట్లాడితే, ఒకరోజు ఒక సభలో ఆయన నిలబడి ఉన్నాడు. ఆ సభలో నిలబడినప్పుడు ఎదురుగున్నటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడు అని తెలియక ఒక చిన్న మాట అనేసరికి ప్రధాన యాజకుడు అంటావా అనేసరికి ఆయన ప్రధాన యాజకుడిని గుర్తించలేదండి. దయచేసి ఏమనుకోకండి, ఎందుకు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది అని చెప్పి ఆయన ఆ సభలో ఆయన సిద్ధాంతాన్ని గట్టిగా మాట్లాడాలి. నేను అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయంలోని సందర్భం చెబుతున్నాను, రెఫరెన్స్ రాసుకొని ఒక అధ్యాయం తర్వాత చదవండి దయచేసి. అందులో ముఖ్యంగా 1 నుండి 10వ వచనం వరకు మీరు చదివితే మ్యాటర్ అర్థమైపోతుంది. ఆయనకున్నటువంటి వివేక హృదయం. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, అంటే మహాసభలో ఉన్నాడు ఆయన. ఆ మహాసభలో ఒంటరిగా తన యొక్క పరిస్థితిని డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు పౌలు గారు నిజానికి వాదోపవాదాలకు దిగి, వాళ్ళ వాదన విని ఈయన వాదించడం, ఈయన వాదన విని వాళ్ళు కౌంటర్లు వేస్తే ఆ కౌంటర్లకి మళ్ళీ ప్రతిస్పందనగా మరొక కౌంటర్ వేసి అలా రచ్చ చేయడానికి అవకాశం ఉంది అక్కడ. కానీ ఆ అప్రోచ్ని ఆయన వినియోగించుకోక, అసలు నా సభలో, నేను నిలబడుకున్నటువంటి సభలో ఎవరెవరు ఉన్నారని చూస్తే పరిసయ్యులు, సద్దూకయ్యులు రెండు తెగలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే పరిసయ్యులు, సద్దూకయ్యులు 2 తెగలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో, చాలా వివేకంగా, చాలా తెలివిగా ఆయన మాట్లాడుతున్న ఒక మాటను జాగ్రత్తగా చూద్దాం. 6వ వచనం నుండి. వారిలో ఒక భాగము సద్దూకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులునై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. మనకున్న నిరీక్షణ, అంటే పరిసయ్యులకు నిరీక్షణ ఉంది. పరిసయ్యులు మరణించిన తర్వాత పునరుత్థానం ఉందన్నమే వాళ్ళు. సద్దూకయ్యులు పునరుత్థానమే లేదని, మరణమే మనిషికి ముగింపు అనేటువంటి భావనలో బ్రతికేవారు. అందుకే సహోదరులారా, నేను పరిసయ్యుడను. ఆ మాట వినేసరికి అక్కడ నిలబడుకున్నటువంటి పరిసయ్యులందరూ మావాడనే ఫీలింగ్కి రారు. నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. దట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్, దట్ ఈస్ మై ప్రొఫైల్. ఆవిడ పరిసయ్యులు ఏమనుకోవాలి? ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మనోడేరా అని అనుకోవాలి అందరూ కలిసి. ఆల్ రైట్, నెక్స్ట్. మనకున్న నిరీక్షణ, నాకున్న నిరీక్షణ కాదు. మీకే నిరీక్షణ ఉందో నాకు అదే నిరీక్షణ ఉంది.
మన నిరీక్షణ ఇది. మనకున్న నిరీక్షణ గూర్చియు మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అంతే, ఇంకేం లే. అంతే ఆయన స్పీచ్. ఏ వచనం అది? 6వ వచనం. 6వ వచనంలోనే ప్రసంగం స్టార్ట్ చేశాడు, 6వ వచనంలోనే క్లోజ్ చేశాడు. ఇప్పుడు 7వ వచనం నుంచి ఏముందో చూడండి ఒకసారి. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయెను. అసలు ఈ 2 పక్షాలు కలిసి ఒక పక్షంగా మారి పౌలు గారిని బుక్ చేద్దామని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి, పరిసయ్యులు సద్దూకయ్యులు కలిసి పౌలు గారిని కార్నర్ చేద్దామని వచ్చిన వాళ్ళు. కానీ ఆయన ఎంత తెలివిగా, ఎంత వివేకంగా అక్కడ వ్యవహరించాడో జాగ్రత్తగా గమనించి. అలాగే ఏమైనా కుట్రమన్నాడా? ఏమైనా కుయుక్తితో మాట్లాడా? తన పాయింట్ ఏదో ఆ పాయింట్ని చాలా జాగ్రత్తగా, ఏ పాయింట్ చెబితే అక్కడ క్లారిటీ వస్తుందో ఆ పాయింట్ చెప్పి సైలెంట్ అయిపోయాడు. అది వివేకం. అసలు పాయింట్కి రాకోకుండా ఎక్కడెక్కడో తిరిగితే పరిశీలకు కన్ఫ్యూజనే, సద్దూకేలకు కన్ఫ్యూజనే. నేరుగా చెప్పేశాడు, నేను మృతుల పునరుత్థానమును గురించి విమర్శింపబడుచున్నాను. యాక్చువల్ లోపలైన పాయింట్ ఏంటి? నజరేయుడైన యేసు మనందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అది పునరుత్థానం. ఆ పునరుత్థానాన్ని అలా చెప్పకుండా, ఒక ఆయన మరణించి తిరిగి లేచాడని చెబుతుంటేనే నన్ను ఇంత హింసలకు గురి చేస్తున్నారు అన్న విషయాన్ని అలా చెప్పకుండా, పరిశీలకు ఫస్ట్ మ్యాటర్ క్లియర్ అవడం కోసం నా శ్రమలకు, నాకున్నటువంటి ఇబ్బందులకు కారణం ఒక సబ్జెక్ట్ పైన గట్టిగా నిలబడినందుకు. ఏమిటా సబ్జెక్ట్ అని అడిగితే మృతుల పునరుత్థానం అనేసరికి పరిసయ్యులకు సద్దూకయ్యులకు ఎప్పటి నుంచో ఉంది ఈ థియాలజీ పైన డిఫరెన్స్. మృతుల పునరుత్థానం ఉందని నమ్మేవాళ్ళు పరిసయ్యులు అయితే, అసలు మృతులకు పునరుత్థానమే లేదని నమ్మేటోళ్ళు సద్దూకయ్యులు. ఈ పౌలు గారి విషయంలో మాత్రం అందరూ ఏకమై ఉద్ధరిద్దామని వచ్చారు అందరు కలిసి. ఆ టైంలో ఆయన వ్యవహరించిన తీరు అమోఘం. ఆయన సైలెంట్ అయిపోయాడు, వాళ్ళు ఇప్పుడు వాదించుకుంటున్నారు. అసలు డిబేట్ కాస్త వాళ్ళకే స్టార్ట్ అయింది చూడండి అక్కడ. తర్వాత నెక్స్ట్ చూద్దాం. సద్దూకయ్యులు పునరుత్థానం లేదనియు దేవదూత, 8వ వచనం చదువుతున్నాను. సద్దూకయ్యులు పునరుత్థానం లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు కానీ పరిసయ్యులు 2 కలవని ఒప్పుకొందురు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రులు కొందరు లేచి, ఈ మనుషుని యందు, ఎవరి యందు? పౌలు గారి యందు, ఈ మనుషునందు ఏ దోషము మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండొచ్చని చెప్పుచు తగులాడిరంటే, ఆయనను బుక్ చేద్దామని వచ్చిన వాళ్ళే ఆయన వెనకాల ఫాలోవర్స్ అయిపోయారు. ఇప్పుడు ఆయన బుక్ చేద్దామని వచ్చిన వాళ్ళే ఆయన పక్షాన్ని ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. గమనించండి అక్కడ పౌలు గారు మూర్ఖంగా మాట్లాడితే అందరికి ఆయన ఒక్కడ ఆన్సర్ చెప్పుకోవాల్సి వచ్చేది. అలా వాళ్ళు మాట్లాడుకుంటే పెద్దయ్య గారు మాత్రం సైలెంట్గా చేతులు కట్టుకొని చూస్తున్నారు అక్కడ. పౌలు గారే. వివేకానికి ఉన్న శక్తి అది. అందుకే యేసుప్రభు వారు, మీరు వివేకులై ఉండాలి, వెలుగు సంబంధులు వివేకము కలిగి ప్రవర్తించాలి. అందుకే ఉపమానం చెప్పారు. లూకా సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే వివేకము కలిగిన ఒక గృహ నిర్వాహకుని గురించి చెప్పాడు. వాడు నెగిటివ్గా వివేకాన్ని ఉపయోగించుకున్నాడు. మనం మంచి కోసం వివేకాన్ని ఉపయోగించుకోవాలి. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు కుయుక్తితో అతని ఆస్తి పాడు చేయుచున్నాడన్న వార్త విని ఆ ధనవంతుడు వచ్చి లెక్క చూపించమనేసరికి, లెక్క చూపించిన తర్వాత నేను బుక్ అయితే నేను రోడ్డు మీద పడతానని చెప్పేసి తన స్వార్థం కోసం వివేకాన్ని ఉపయోగించి అక్కడ ఉన్నోళ్ళందరినీ తన పక్షాన మార్చేసుకున్నాడు. లూకా సువార్త 16 ప్రారంభం నుంచి చదవండి, ఒక ఉపమానం కనపడుతుంది అక్కడ. అయితే ఆ ఉపమానంలో కనిపించే గృహ నిర్వాహకుడు స్వార్థం కోసం వివేకాన్ని వాడుకున్నాడు. కానీ పౌలు గారు ఒక వాస్తవం కోసం అదే వివేకాన్ని వాడాడు. అందుకే యేసుప్రభు వారు చెప్పింది మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, తీద్దాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం ఒకసారి. 16, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, ఆ మాట వీలైతే అండర్లైన్ చేద్దాం, పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. మీరు తోడేళ్ల మధ్య బ్రతికేటప్పుడు నిష్కపటులుగా మాత్రమే ఉంటే సరిపోదు, వివేకం కూడా కలిగి ఉండాలి. కొంతమంది పిల్లల్ని చూసి పెద్దోళ్ళు అంటుంటారు, వీడు చాలా అమాయకుడు అండి, చాలా మంచోడు, చాలా అమాయకుడు, మంచోడే కానీ అమాయకుడు, ఎట్లా బతుకుతాడో ఏమో అంటారు చూడండి పెద్దోళ్ళు.
వీడు ఎట్ట బతుకుతాడో ఏమో అని బాధపడే పెద్ద మనుషులు మనం చూస్తుంటాం సమాజంలో. అంటే మంచితనం ఉంటే సరిపోదు, వివేకం అనే దానికి యాడ్ అవ్వాలి. ఆ వివేకాన్నే మొదటి శతాబ్దపు క్రైస్తవులు రోమా చట్టములో ఉన్న ఈ దాసత్వం విషయంలో ఆ వివేకాన్ని ఉపయోగించి మెరుగైన సమాజం కోసం వారు ఎంత జాగ్రత్తగా పాటుపడ్డారో మనం బైబిల్లో చూస్తే, రోమీయుల చట్టాన్ని కించపరచకుండానే, రోమీయుల చట్టాన్ని గౌరవిస్తూనే క్రైస్తవులలో ఫిలేమోను లాంటి యజమానులు ఎవరైతే ఉన్నారో, ఫిలేమోను యజమానుడే కదా ఇప్పుడు, ఫిలేమోను లాంటి యజమానులు ఎవరైతే ఉన్నారో అలాంటి యజమానులకు మీరు యజమానులైనా సరే దాసులను ఎలా చూడాలో, ఎలా చూడమని దేవుడు చెబుతున్నాడు, ఎలా చూడమని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి మా చేత ఈ మాటలు పలికిస్తున్నాడో దయచేసి మీరు ఆలోచించాలని, దేవునిని ఆయన మాటలను గౌరవించే యజమానుల జీవితాలలో వాక్యాన్ని ప్రవేశపెట్టి వారి మార్పు కోసం వారు ఎలాంటి మాటలు వ్రాసారో చూద్దాం ఒకసారి. యజమానులకు చెప్పే విషయాలు యజమానులకు గొప్పగా చెప్పారు, దాసులకు చెప్పే విషయాలు దాసులకు చెప్పారు. ముఖ్యంగా పౌలు గారు కొలసీ పత్రికలో దాసులకును అలాగే యజమానులకును ఏం చెబుతున్నాడో చూద్దాం. 3వ అధ్యాయం దయచేసి మర్చిపోకండి. కొలసీ పత్రిక ఒనేసిము గారు ఎదురుగున్నప్పుడు రాసినదే. ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం. చెరసాలలో మొదటి చెరలో ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి మాటలు జాగ్రత్తగా చూద్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. ముందుగా దాసుల కోసం 22 నుంచి, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. మీ వలన దేవునికి మచ్చ రాకూడదు. అది పాయింట్ అక్కడ. ఒకవైపేమో దేవుని పిల్లలుగా ఉంటూ, ఒకవైపేమో క్రైస్తవులుగా చలామణి అవుతూ లోక సంబంధమైనటువంటి యజమానుల దగ్గర మీరు అన్యాయం చేస్తే మీ వలన దేవుని నామం దూషింపబడుతుంది. అందుచేత దేవుని ఆజ్ఞేదనగా మీరు దాసులుగా ఉంటే ఆ పనికి మీరు న్యాయం చేయండి. మీ పైన ఉన్నటువంటి యజమానులకు నష్టం తీసుకొని రాకండి. మీ పైనున్న యజమానులను మీరు మీ యొక్క మూర్ఖ ప్రవర్తన వలన వారిని ఇబ్బంది పెట్టి తద్వారా మీరు కష్టాలు కొని తెచ్చుకోకండి. ఇది దేవుడు కూడా నచ్చేది కాదనేది పాయింట్ ఇక్కడ. చూద్దాం మళ్ళీ. శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక, మీకు తెలుసు మీరు దేవుని పిల్లలని, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. అన్యాయం చేస్తే దాని రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. అంటే అల్టిమేట్గా దాసత్వము అన్నది బాగా విలేతాండవం చేస్తున్నటువంటి ఆ సామ్రాజ్య భూభాగములో క్రైస్తవులలో ఉన్నటువంటి దాసులు యజమానులకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఒకవైపు దాసులకు నేర్పిస్తూ 4వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి, కొలసీ పత్రికలోనే 4వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి యజమానులకు ఏం చెబుతున్నాడో చూద్దాం. యజమానులారా పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ఫిలేమోను లాంటి యజమానులు ఎందరో ఉన్నారు వేరువేరు ప్రాంతాలలో. ముఖ్యంగా కొలసీ ప్రాంతంలో కూడా ఫిలేమోను గారు కూడా కొలసీ ప్రాంతానికి చెందినవాడే, కొలసీ సంఘానికి చెందినవాడే. ఫిలేమోను గారు మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో మరికొంతమంది యజమానులు ఉండి ఉంటారు ఖచ్చితంగా. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నమాట. మీరు యజమానులు అనగానే ముఖ్యంగా మీరు క్రైస్తవులు అన్న విషయం మర్చిపోకండి. లోక సంబంధమైన యజమానుల్లాగా మీ ప్రవర్తన, లోక సంబంధమైనటువంటి యజమానుల్లాగా మీ తీరుంటే మాత్రం తద్వారా రేపొద్దున అసలు యజమానుని దగ్గర మీరు చేతులు కట్టుకొని లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. యజమానులారా పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ఆల్రెడీ కొలసీ సంఘానికి పత్రిక వ్రాస్తూ అక్కడ యజమానులు ఎలా ఉండాలో చెప్పేశాడు పౌలు గారు. దానికి అదనంగా సంఘానికి వ్రాస్తున్నటువంటి కొలసీ పత్రికతో పాటు ఒక వ్యక్తిగత లెటర్ కూడా పంపించేస్తున్నాడు. అది ఒనేసిము గారి కోసం. ఆ వ్యక్తిగత లెటర్ కూడా కొలసీ ప్రాంతానికి వెళ్తోంది. ఆ వ్యక్తిగత లెటర్ కూడా కొలసీ సంఘస్థుడికే వెళ్తోంది, ఫిలేమోను గారికి. ఆ ఫిలేమోన్ అన్న ఆయన ఒక యజమానుడు.
ఆ యజమానుడు ఒకవైపు కొలసీ పత్రికలో ఉన్నది చదువుతాడు, వింటాడు, పరిశీలిస్తాడు. అట్ ద సేమ్ టైం పర్సనల్గా తన దగ్గరకు వస్తున్నటువంటి మరొక మనవి ఆయన ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన పరిస్థితికి ఈ లేఖ కారణమవుతోంది. ఫిలెమోను పత్రిక. నువ్వు ఒక యజమానుడివి, కానీ ఒక క్రైస్తవుడిని మర్చిపోకు. ఫిలెమోను నువ్వు ఒక యజమానుడివి, కానీ నీ పైన మరొక యజమానుడు ఉన్నాడని మర్చిపోకు. అందువలన ఏది న్యాయమో ఏది ధర్మమో నువ్వు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే దాసత్వం అన్నది ఈ రోమా సామ్రాజ్యంలో వ్రేళ్లతో సహా బయటికి మనం తీసేయాలి, ఉద్యమాలు చేద్దాం బయటికి రండి, ధర్నాలు చేద్దాం బయటికి రండి, చచ్చిపోతే చచ్చిపోయాను, మనమైతే విప్లవాన్ని ఆపకూడదని ఉద్రేకపూర్వకంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకోకుండా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక రోమియుడిగా, పౌలు గారు కూడా రోమియుడే, అంటే రోమ పౌరుడు, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక సిటిజన్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా సమాజంలో ఎటువంటి ఆందోళనలకు తావివ్వకుండా చాప కింద నీరులాగా ఒక చక్కనైన సమాజం కోసం క్రైస్తవ్యం మొదటి శతాబ్దంలో ఎలా నడిచిందో మనము ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. మెరుగైన సమాజం కోసం యజమానులకు దాసులకు మధ్య ఉండవలసినటువంటి సంబంధాన్ని ఎంత చక్కగా ఒక ఆరోగ్యకరమైనదిగా, అసలు ఆరోగ్యకరమైనది అనడానికే వీల్లేనటువంటి వాతావరణంలో నుండి ఒక ఆరోగ్యకరమైనటువంటి యజమానుడు దాసుడు వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఏర్పరచడానికి ఎంత చక్కగా క్రైస్తవ్యం కృషి చేసిందో బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఈ రోజుకి కూడా క్రైస్తవులు అలాంటి పాత్రనే పోషించాలి. మనం ఏ ప్రాంతంలో అయితే ఉన్నామో, ఏ దేశంలో అయితే ఉన్నామో ఆ దేశ చట్టాన్ని ఒకవైపు గౌరవిస్తూ సమస్యలు కొని తెచ్చుకునే విధంగా మన అప్రోచ్ లేకుండా, సమస్యలు కొని తెచ్చుకునేదాకా మనం క్రిస్టియన్ గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాగా, మీటింగ్స్ గ్రౌండ్ గురించి, సమస్యలు కొని తెచ్చుకునే విధంగా మన వ్యవహారం ఉండకుండా గౌరవించవలసిన స్థితిలో కైసరును గౌరవిస్తూ, దేవుని పని జరగవలసిన తీరులో దేవుని పని జరిగిస్తూ, నెమ్మదిగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక అసలు సిసలు మార్పు కోసం నిజమైన క్రైస్తవ్యం ప్రతి తరములో కూడా పాటుపడాలి, పని చేయాలి. ఇది బైబిల్లోని మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం మనకు నేర్పిస్తున్నటువంటి ఒక చక్కని జీవిత విధానం. అందుచేత మనం ఫూలిష్గా కొన్ని విషయాల్లో ప్రవర్తించక, మూర్ఖంగా ఎదుర్కొంటాం, మూర్ఖంగా దేవుడున్నాడు మా వెనకల అన్నట్టు కాకుండా వివేకముగా, జాగ్రత్తగా, లౌక్యము కలిగి వాక్యాన్ని సమాజంలోనికి తీసుకొని వెళ్ళే ఒక పరిస్థితి ఈరోజు మనం అలవర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. లేదంటే అనవసరమైన రచ్చలకు, అనవసరమైన పంచాయతీలకు, అనవసరమైనటువంటి ఆందోళనలకు మనమే కారణమై రేపొద్దున దేవుని పనికి నష్టం కలిగేలా మనము కారకులై చేతులు కట్టుకొని దేవుని ఎదుట తలదించి నిలబడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే బైబిల్ స్టడీలో మనం కేవలం పత్రిక మాత్రమే మనం మాట్లాడుకొని, అంటే పత్రికను ఒక్కొక్క వచనాలు అలా మాట్లాడుకుని అవుట్లైన్గా మాట్లాడేసుకొని మనం ముగిస్తే మనకంత ప్రయోజనం ఉండదు. అది మన జీవితానికి ఎట్లా అప్లై అవుతుంది, మన జీవితానికి ఎలా దాన్ని మనం అప్లై చేసుకోవాలి. అల్టిమేట్గా వీఆర్ ద పీపుల్ హూ షుడ్ లెర్న్ ద లెసన్. మనం ఎవరైతే ఈ యొక్క లేఖను ధ్యానిస్తున్నామో మనం పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకునే దిశగా మన పఠనం ఉండాలి తప్ప అక్కడేదో ఉంది మనం చదివేసి ఇలా జరిగిందట హిస్టరీ అని చెప్పేసి మనము రాసేసుకొని క్లోజ్ చేస్తే బయట కథల పుస్తకం చదవడానికి బైబిల్ చదవడానికి పెద్ద తేడా ఉండదు. అప్పుడెప్పుడో జరిగింది మనం చదువుకుంటున్నాం ఆమెనందామని కాదు. అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ వాక్యం మనతో ఏం మాట్లాడుతోంది, ఈ వాక్యం మనకేం నేర్పిస్తోంది అన్నది చాలా ముఖ్యం. అందుచేత ప్రతి సందర్భములో ఆవేశాలు మంచివి కాదు, ప్రతి సందర్భంలో ఉద్రేకాలు మంచివి కాదు, కోపాలు మంచివి కాదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత వివేకులుగా ఉండి మన జీవితంలో జాగ్రత్తగా ముందుకెళ్ళే ఒక చక్కని విధానాన్ని
ఈ మాటల ద్వారా మనము నేర్చుకొని అలాంటి తత్వం ఇంతకుముందే మనకుంటే మెరుగుపరుచుకుందాం, అలాంటి తత్వం లేకపోతే అలవర్చుకుందాం. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, బీయింగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ విద్యార్థులుగా అది మన రెస్పాన్సిబిలిటీ. ఆలోచిస్తున్నాగా ఫిలెమోను పత్రికలో 25 వచనాలు ఉండగా దాన్ని కొన్ని భాగాలకు విభజించుకొని 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. ఆ 4వ ప్రధాన భాగంలో 5 ఉపభాగాలు మనము డివైడ్ చేసుకొని ప్రస్తుతం మనము 2వ ఉపభాగాన్ని ప్రారంభించాం. అది 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రస్తుతం మనం 12వ వచనాన్ని చదువుతుండగా ఆ 12వ వచనంలో ఒనేసిము అనేటువంటి ఈ దాసుడిని మరలా యజమానుడి దగ్గరికి పంపిస్తూ ఆ పంపించే క్రమంలో చాలా జాగ్రత్తగా ఈ ఒనేసిముని దాసుడిగా చూడకు, ఒక దేవుని కుమారుడిగా చూడు అని చెప్పడానికి ఆయన తీసుకుంటున్నటువంటి, ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి అప్రోచ్ని మనం చూస్తున్నాం. దాని వెనకల ఆనాటి సామాజిక నేపథ్యాన్ని మన మనసులో పెట్టుకున్నాం, ఆనాటి రాజకీయాన్ని మన మనసులో పెట్టుకున్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం? క్రైస్తవుల పని ఆ తరములో ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళవలసినటువంటి పరిస్థితి. లేదా అనవసరంగా కష్టాలు ఎక్కువ తెచ్చుకొని మొత్తం క్రైస్తవ్యాన్నే ఇబ్బందుల పాలు చేసే పరిస్థితి ఏ ఒక్కరి వలన జరిగిన ఆ వ్యక్తి, లేకపోతే ఆ సంస్థ, లేకపోతే ఆ సంఘం, లేకపోతే ఆ సహవాసం ఖచ్చితంగా దేవునికి చాలా పెద్ద లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవరు కూడా అలాంటి తొందరపాటు చర్యలకు తావివ్వకుండా జాగ్రత్త పడదాం అని చెప్పడానికే ఈ రాత్రి ఈ 25వ సెషన్. దీని కొనసాగింపు రేపు రాత్రి మాట్లాడుకుందాం. దయచేసి మనందరం కలిసి ఈ రాత్రి ప్రార్థన చేసుకొని ముగించే ముందుగా ఒక్కసారి మనలో ఏమైనా ఆవేశాలు, ఉద్రేకాలు, తెలివిలేనితనం, అవివేకం అన్నవి దేవుని పనికి నష్టం కలుగజేస్తున్నాయేమో ఒకసారి పరిశీలించుకుందాం. అది ఏ స్థాయిలో అయినా సరే, ఏ స్థితిలో అయినా సరే, ఏ పరిస్థితిలో అయినా సరే ఒకసారి పరిశీలించుకుందాం. ఒక నిమిషం పాటు మనందరం మోకరిల్లి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా, ఒకవేళ మన ఆవేశాలు, మన ఆలోచనలు దేవుని పనికి నష్టం కలుగజేస్తుంటే, లౌక్యం అన్నది లేక, వివేకం అన్నది లేక మన పనితీరు, మన ప్రవర్తన ఉంటే ఆ విషయంలో దేవుని క్షమాపణ కోరదాం, బలపరచమని ఆయన సన్నిధిలో ఆయన సహాయాన్ని తీసుకుందాం ప్రార్థనాపూర్వకంగా. తర్వాత నేను ప్రార్థన చేస్తాను, ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఒక నిమిషం పాటు దయచేసి మీరు ప్రార్థనలో మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకుండా అలాగనే ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. నెమ్మదిగా నాతో కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఫిలెమోను పత్రికలో 25వ సెషన్ మేము ఈరోజు మా ఎదుట కనబడి ఉండగా అందులో మేము నేర్చుకున్న ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి ఉపభాగాన్ని ప్రారంభించుకొని తండ్రి 12వ వచనంలో లౌక్యము కలిగి ఎలా బ్రతకాలో, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఏ రీతిగా వివేకము కలిగి ప్రవర్తించినదో తండ్రి మేము మాట్లాడుకొని ఉన్నాం. మరెన్నో మాటలు మేము మాట్లాడుకోవలసినటువంటి అవసరత ఉండగా సహాయం చేయండి తండ్రి. ఇలాంటి పరిస్థితులలో వాక్యం కోసం సమయాన్ని కేటాయిస్తూ చక్కగా నేర్చుకుంటున్న మీ పిల్లలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వారి ఆసక్తిని ఆశీర్వదించమని, రావాల్సిన ఈవులను అనుగ్రహించమని తండ్రి. మరి శరీర సంబంధమైనటువంటి అవసరాలు ఎన్నో ప్రతి ఒక్కరికి ఉంటుండగా వాటి గురించి కూడా మేము ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా తండ్రి బలహీన పడకుండా మరి శరీర అవసరతలను కూడా తండ్రి వారు పొందినట్లుగా సహాయం చేయమని, రేపు రాత్రి బైబిల్ తరగతిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు సుదూర ప్రాంతములలో ఉంటూ ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుచున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలండి. సెలవు.